హైదరాబాద్లోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు ఓ తమ్ముడు. అర్ధరాత్రి మద్యం తాగే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం గ్లాస్ కోసం అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. అన్నను ఈ నేపథ్యంలో 3వ అంతస్తు నుంచి తోసేశాడు తమ్ముడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అన్న మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేశారు నాచారం పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అన్నను చంపినటువంటి తమ్ముడు, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? కుటుంబ సభ్యులు వెర్షన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి మొత్తం మీద? ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఘటన, ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ కి పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో, అలాగే మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర కూర్చొని చాలా సంతోషంగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. సో ముఖ్యంగా పండుగ పూట పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఏదైతే ఈ నాచారం సంబంధించి ఏరియా అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఘటనలోకి వెళ్తే ముఖ్యంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏదైతే పండుగ సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఒక రూమ్ లో కూర్చొని మద్యం సేవిస్తా ఉన్నారు. మద్యం సేవించిన తర్వాత మధ్యలో ఒక గ్లాస్ కోసం, ఏదైతే మద్యం గ్లాస్ కోసం వేరే ఒక గ్లాస్ కోసం కావాలంటూ కూడా ఇద్దరికి చిన్న గొడవ అయింది. చిన్న గొడవ కాస్త పెద్ద ఎత్తున అది తీవ్ర స్థాయికి చేరుకుంది. దాంతో ఒక్కసారిగా ఆ కోపానికి గురైనటువంటి తమ్ముడు, ముఖ్యంగా మరి గతంలోనే వీళ్ళకి వివాదాలు ఉన్నాయా ఏంటి అనేది ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తం మద్యం మత్తులో ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు ఘర్షణ పడ్డారు. దాని తర్వాత ఏదైతే ఆ ఫ్లోర్ 3వ ఫ్లోర్ నుంచి కూడా తమ్ముడు కిందికి నెట్టేయడంతో ఒక్కసారిగా ఆయన కింద పడ్డాడు. దెబ్బలు తాకినాయి. సో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేరుకొని ఆసుపత్రికి పంపే ప్రయత్నం చేశారు. సో ఈ తరుణంలోనే ఆయన అక్కడికి ఆసుపత్రిలోకి వెళ్లే లోపే మరణించినట్లు కూడా తెలుస్తా ఉంది. మురళి, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే సమాచారం అనుకొని అక్కడికి వచ్చారు. సో మొత్తం ఘటనా స్థలంలో చేరుకొని అన్ని కూడా సేకరించాలి, ఆధారాలన్నీ కూడా సేకరించారు. సో మొత్తం కూడా ఆ తమ్ముడైనటువంటి ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో తేలింది మాత్రం, సో వీళ్ళిద్దరు పరస్పరం ఆ మద్యం మత్తులో పరస్పరం గొడవకి దిగారు. సో దానికి సంబంధించే ఈ ఆయన కోపంతో, తమ్ముడు కోపంతో అన్నని 3వ అంతస్తు నుంచి నెట్టేశాడు, ఈ రోహన్ అనే వ్యక్తి నెట్టేశాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే ఈ ఘటన మొత్తం అటు ఏదైతే నాచారం ఉందో మొత్తం తెలుగు రాష్ట్రం అంతా కూడా, తెలంగాణలో కూడా పెద్ద, అంటే ఒక్కసారిగా ఫ్యామిలీతో గడపాల్సిన సమయంలో ఈ ఘటన జరగడం పెద్ద ఎత్తున తీవ్ర కలకలం అయితే లేపుతుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల వెర్షన్ ఏంటి దీనికి సంబంధించి? వారు డిఫరెంట్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. బయటకు వస్తున్నటువంటి సమాచారం వేరు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నటువంటి అంశం వేరుగా ఉందని కూడా అక్కడ స్థానికంగా చర్చ జరుగుతుంది. దీని మీద ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు పోలీసుల ప్రాథమిక విచారణలో ముఖ్యంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. వీళ్ళు కేవలం మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడం వల్లే ఈ ఘోరానికి పాల్పడిండు ఈ వ్యక్తి అనేది, రోహన్ అనే వ్యక్తి ఈ దానికి పాల్పడ్డాడు అన్నట్టు చెప్తా ఉన్నారు. కానీ ఫ్యామిలీలో గతంలోనే ఇద్దరి అన్నదమ్ములకు మధ్య, అంటే ఇద్దరు అన్నదమ్ములు గతంలో లావాదేవీల విషయంలో, అలాగే ల్యాండ్ విషయాల్లో గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో చేరిందైతే మాత్రం ఓన్లీ ఆ తాగి ఆ విచక్షణ కోల్పోవడం, ఏదైతే గ్లాస్ కోసం అంటే అన్న తమ్ముడు చెప్తే వినకపోవడంతో ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాక ఈ ఘటనకు పాల్పడ్డాడు అనే విధంగా కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా చూస్తే వాళ్ళు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున రోధిస్తా ఉన్నారు ఫ్యామిలీ అంతా కూడా. ఎందుకంటే పండగ సమయంలో సో ఇట్లా జరగడం చాలా, అంటే హ్యాపీగా కూర్చొని తెలంగాణలో ముఖ్యంగా పండుగ అది ఏదైనా సరే, సంక్రాంతి అయినా సరే, దసరా అయినా సరే, ఏ పండుగ అయినా ఫ్యామిలీ అంతా ఒక చోట కూర్చొని అంటే అందరు కూడా ఒక దగ్గర కూర్చొని మంచిగా ఉంటారు, అంతా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడం ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని అయితే ఇది చేసింది. ముఖ్యంగా మరి ఫ్యామిలీ వాళ్ళు
ఏం చెప్తారు పోలీసులు దాన్ని ఏ కోణంలో చూస్తారనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. వాళ్ళ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఓన్లీ మద్యం తాగి సో ఆ విచక్షణ కోల్పోయారు. ఆ కోల్పోయిన తరుణంలోనే ఈ దాడికి పాల్పడ్డాడు అని అయితే చెప్తా ఉన్నారు. ముందు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక హైదరాబాద్లోని నాచారంలో దారుణం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు ఓ తమ్ముడు. అర్ధరాత్రి మద్యం తాగేటువంటి క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మద్యం గ్లాస్ కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అన్నను ఈ నేపథ్యంలో 3వ అంతస్తు నుంచి తమ్ముడు తోసేశాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అన్న మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసి నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.